అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనం ఇంతకు ముందు మొన్ననే చేసుకున్న ఒక వీడియో కథం అని చెప్పేసి అప్పటికే సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యింది. కాబట్టి చెప్పుకోవచ్చు తప్పలై, కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఏంటంటే అది అబుల్ కథలే కాదు, అతనితో పాటు అతని మేనమామైన హఫీజ్ సయ్యద్, లష్కరే తోయిబా చీఫ్, 26/11 బొంబాయి ఉగ్రదాడులు, కసబ్ సంబంధించిన ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయ్యద్ కూడా మరణించాడు అని కొన్ని, గాయపడ్డాడని కొన్ని, తప్పించుకున్నాడని కొన్ని ఈ కథనాలు వెళ్ళిపడ్డాయి. ఏదైనా సరే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. అతను అటెండ్ అయ్యి ఉన్నాడా లేదా ఆ కాన్వాయ్లో, ఆ మేనలుడితో పాటు ఆ కాన్వాయ్లో అటెండ్ అయినాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఈ హఫీజ్ సయ్యద్ కాన్వాయ్ అనేది చాలా భద్రతతో కూడింది. ఎందుకు అంటే హఫీజ్ సయ్యద్ అనేవాడు ఇంటర్నేషనల్ ఉగ్రవాది. పాకిస్తాన్ ఏం చెప్పింది, అతన్ని గృహ నిర్బంధంలో వచ్చాము, అతను బయటికి రాడు, మాది జామీనుదారి, మా ప్రభుత్వం జామీనుదారి, మేము హామీ అని చెప్పినాయి. కానీ రహస్య వర్గాల బోగట్ట ఏంటంటే అతను బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎట్లా తిరుగుతున్నాడు అంటే తెలియకుండా తిరుగుతున్నాడు, సాక్ష్యాలకి ఆధారాలకి దొరకకుండా తిరుగుతున్నాడు. ఎట్లా అంటే ప్రతి 2 కిలోమీటర్లకి, ఆ తర్వాత 3 కిలోమీటర్లకి, ఆ తర్వాత 4, 5, మళ్ళీ 2 కిలోమీటర్లకి, 3 కిలోమీటర్కి, 4 కిలోమీటర్కి, 5 కిలోమీటర్కి ISI ఏజెంట్లు, పోలీసులు, నిఘా వర్గాలు మఫ్టీలో కాపలా కాస్తుంటాయి. అతన్ని ఒక అంచె దాటిన తర్వాత రెండో వాడు సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండో అంచె దాటిస్తాయి. ఆ విధంగా అతను ప్రయాణం కొనసాగుతూ హ్యాపీగా ఎక్కడంటే తిరుగుతాడు. పాకిస్తాన్ సంగతి తెలిసిందేగా, ఉగ్రవాదులకి, సైన్యానికి, అమెరికాకి బానిస పాకిస్తాన్ ప్రభుత్వం అనేది. వీళ్ళలో ఎవరు అడిగినా సరే పాకిస్తాన్ ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా అతను ఏం కోరితే అది చేయాల్సిందే. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి గంధర్వ రాకుమారుడు దీని జోలికి రారు. మరి ఎలా జరిగింది? ఖచ్చితంగా ISIలోనే కొంతమందిని రిక్రూట్ చేసుకొని ఉంటారు, వాళ్ళ చేతనే చేపించుంటారు. లేకపోతే ఇంపాసిబుల్, బయటోడు వచ్చి అటాక్ చేసి తప్పించుకోవటం అనేది అసాధ్యంలోకెల్లా అసాధ్యం. ఖచ్చితంగా అది గంధర్వ రాకుమారుల పని కాదు. మరి ఏం జరిగి ఉంటే ఇట్లా రిక్రూట్ చేసుకునేది ఎవరంటే 3 ఏజెన్సీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 4. 1 KGB రష్యా, 2 CIA అమెరికా, 3 మొసాద్ ఇజ్రాయెల్, 4 మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ మారిస్తుంది భారత్ యొక్క రాకుమారులు. RAW రా. ఇదే జరిగి ఉంటే ఇక్కడి నుంచి పాకిస్తాన్కి స్టార్ట్ అవుతుంది అంతర్గత అనుమానాలు, అపోహలు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆర్మ్డ్ ఫోర్సుల్లోనూ అందరిని ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి పాకిస్తాన్కి బ్యాండ్ బాజానే. అదే జరగాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్.